ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం 30వ కీర్తన 5వ వచనం. యెహోవా కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును. ఈ చదివిన భాగంలో ఆయన కోపము ఎల్లవేళలా నిలబడే కోపంగా ఉండదు. అది నిమిషమాత్రముండును. ఒకవేళ ఆయన మనము చేసిన కార్యాలను బట్టి కోపపడాల్సి వస్తే మన పైన ఎంత ఉగ్రత చూపించాలో ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఈ ఆలోచన మన హృదయాన్ని కలిచివేస్తుంది. ఆయన కోపము ముందు నిలబడలేము మనము. ఆయన ఉగ్రత ముందు మనుషులెవరూ నిలబడడానికి వారి బలం ఏమాత్రము సరిపోనిది. కానీ మన పట్ల ఆయన కోపము నిమిషమాత్రముండును. మనం చేసిన దుష్కార్యాన్ని బట్టి ఆయన కోపించిన ఆయన తిరిగి మనల్ని దీవించేవాడు. అయితే ఆ కోపము సరిచేసేది క్షణపాటు మాత్రమే మన పైన ఉండేది. కానీ ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఈ యొక్క లేఖనంలో రాయబడిన ఈ యొక్క మాట, ఆయన దయ ఆయుష్కాలము నిలుచును. ఆయుష్కాలము 60, 70, 80 సంవత్సరాలు బ్రతికినంత కాలము ఆయన దయ మన పైన నిలుచును, మన బిడ్డల పైన నిలిచి ఉంటుంది. అది మన తరతరముల వరకు నిలిచి ఉంటుంది. ఆయన దయకు పాత్రులైన వారు ఆయన దయలో జీవించటానికి ఇష్టపడి జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకున్నవారు ఏమాత్రము వారు దుఃఖ సాగరంలో ఉండరు. మనుషులు కోపగించినప్పుడు వారి హృదయాలలో మన పట్ల కష్టమైన మాటలు దాచుకుంటారు, అసహ్యమైన స్థితిని దాచుకుంటారు. పైకి మాత్రము బాగున్నట్టుగా నటిస్తారు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వారిలో ఉన్న విషాన్ని మన పైన చిమ్ముతారు. వారు మన పట్ల కలిగి ఉన్న అనేకమైన కఠినమైన మాటలని మన ముందు వ్యక్తపరుస్తారు. మన నుండి దూరం అవుతారు, మనకు నష్టం కలిగిస్తారు. మన జీవితాన్ని అతలాకుతలము చేసి పాడు చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే వారి కోపము జీవితకాలమంతా నిలబడి ఉంటుంది. కానీ దేవుని కోపము మన పట్ల క్షణపాటులో సరిచేసేదిగా ఉంటుంది. తనకిష్టమైన వారు మార్గం తప్పినప్పుడు కోపగించుకొని సరిచేసి నడిపించేదిగా ఉంటుంది. అట్టి ప్రేమ కలిగిన వాడు. ఆయన దయ ఆయుష్కాలము మన బిడ్డల తరములో, పిల్లల తరం వరకు ఆయన దయ మన పైన వర్షింపజేస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ నడిపిస్తాడు. నువ్వు దేవుని సన్నిధానంలో ఆయన ఉగ్రతకు గురై ఒకవేళ నిన్ను సరిచేయుటకు మార్గాన్ని బోధిస్తే ఆ మార్గాన్ని నీవు నమ్మకంగా ఎన్నుకోవాలి. ఆ మార్గంలో కొనసాగడానికి ఏమాత్రము వెనుకంజ వేయకుండా ఆయన దగ్గర మనము చేసిన దుష్కార్యాలను ఒప్పుకొని అడుగులు ముందుకు వేయగలిగితే ఆయన దయ మన పైన తరతరములు నిలుస్తుంది. మన జీవిత కాలమంతా ఆయన దీవెనలతో నింపబడతాం. అయితే దుఃఖ సాగరంలో బ్రతుకుతున్న జీవితం ఎటువంటిది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. రాత్రి అంతా, సాయంకాలంన మనకు దుఃఖము కలిగి రాత్రంతా ఉండి ఉదయమున తిరిగి సంతోషంతో నింపినట్టు, రాత్రి వచ్చి ఉదయము ఏ విధంగా కలుగుతుందో అట్టి విధంగా దుఃఖము తర్వాత సంతోషము మన బ్రతుకుల్లోకి ఆయన ప్రవేశపెట్టి నడిపిస్తాడు. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకు దుఃఖంతో కొనసాగే బ్రతుకులను ఎప్పుడూ ఇవ్వడు. ఆయన మనల్ని నిలబెట్టినది సంతోషము కొరకు, ఆనందాన్ని మనకు పంచుట కొరకు, ఆనందము ఇతరులకు అందించుట కొరకే మనల్ని ఆయన సన్నిధానంలో నిలబెట్టి నడిపిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాలము దుఃఖములో ఉంటే ఆ దుఃఖాన్ని ఆయన తీసివేసేవాడు అన్న మాటను జ్ఞాపకం పెట్టుకుందాం. జీవితకాలం అంతా నువ్వు దుఃఖపడవు, దుఃఖ సంద్రములో నువ్వు కొట్టుమిట్టాడవు. ఆయన కడ తీరుస్తాడు. నిన్ను ఆయన తన దరికి తీసుకొని వస్తాడు. ఆయన నావలోకి నిన్ను ఎక్కించుకుంటాడు. జీవిత ప్రయాణంలో చేయి పట్టుకొని నడిపిస్తాడు.
మనకు దుఃఖము కలిగించే ప్రతి మనుషుల ముందు మనల్ని బహు గొప్పగా నిలబెడతాడు. అట్టి నమ్మకమైన జీవితంలో నిలబడటానికి ఆయన దయను పొందుకునే వారముగా మన బ్రతుకులను కొనసాగింపచేద్దాం. యేసయ్య దేవాలయంలో కోప్పడ్డాడు. నా తండ్రి ఇంటిని వ్యాపారపు గృహంగా, దొంగల గృహముగా మీరు మారుస్తున్నారని కోప్పడ్డాడు. ఆ కోపములో న్యాయం ఉన్నది. మన కొరకు కోప్పడే కోపంలో కూడా న్యాయం ఉంటుంది. ఆయన అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాడు. మనము న్యాయమైన జీవితం ఆయన సన్నిధానంలో జీవిస్తూ ఆయన దయను పొందుకుంటూ జీవితకాలమంతా, ఆయుష్కాలమంతా ఆయన దయలో వర్ధిల్లుతూ మన దుఃఖాలను నివారణ చేసుకుంటూ ఆయన కొరకు బ్రతికే వారముగా సంతోషంగా కొనసాగుటకు ఆయన వాక్కు పైన ఆధారపడుతూ ముందుకు కొనసాగుదాం. అట్టి నమ్మకమైన జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చులాగున ఆయన కొరకే నిలబడదాం. మన ప్రయాణము ఉట్టి ప్రయాణము కాదు. మనము గమ్యం లేని, గురి లేని ప్రయాణంగా కొనసాగట్లేదు. మన జీవితంలో మనకు నిరీక్షణ ఇచ్చిన యేసయ్య మన వెంట ఉన్నాడు. ఆ కలువరి శిలువ వైపుకు చూస్తూ మన జీవితంలో చేస్తున్న ప్రతి నష్టాన్ని, మనుషులు కలిగిస్తున్న ప్రతి వేదనను మనము ఆయన ప్రేమలో దాన్ని భరిస్తూ ఆయనకే మన యొక్క బాధలను, దుఃఖమును ఆయనకే అప్పచెప్తే మన దుఃఖాన్ని రాత్రి వలె గతించిపోయే విధంగా చేస్తాడు. నూతన దినం ఏ విధంగా వస్తుందో అట్టి నూతన క్రియలు జరిగించి సంతోషాన్ని, ఆనందాన్ని మన బ్రతుకుల్లో నింపి నడిపిస్తాడు. ఇది ఆయన మాట ఇస్తున్నాడు. తప్పక నెరవేరుస్తాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. జీవితంలో ఈ దుఃఖంతో నేను ఏం చేస్తాను, ఏమైపోతాను అన్న ఆలోచన వద్దు. ఆయన దిగులు పడుతున్న జీవితాలకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఆయుష్కాలమంతా తోడుగా ఉండి ఆయన దయను మనపైన వర్షింపజేస్తూ నడిపించేవాడు. ఈ యొక్క ఉదయకాలం ఇట్టి బలమైన మాటలను హృదయంలో దాచుకొని చెరుగని నా జీవితంలో చిరునవ్వులు ఇచ్చేవాడు ఆయనే అంటూ ఆయన కొరకు అడుగులు ముందుకు వేస్తూ బ్రతుకుదాం. నమ్మకమైన జీవితం ఇది, క్షేమకరమైన జీవితం. ఆయన రెక్కల క్రింద సురక్షితమైన బ్రతుకును ఇచ్చేవాడు. అపవాది మన బ్రతుకుల్లో దుఃఖాన్ని నింపటానికి ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాల నుండి మనల్ని బయటికి విడుదల కలిగించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన కొరకే రక్తము కార్చిన వాడు మన వెంట ఉన్నాడు. మనల్ని నమ్మకంగా జీవిత ప్రయాణం అంతయు కొనసాగింపజేస్తూ ఆనందాలతో నింపుతూ మన బిడ్డలను, మన కుటుంబాలను నమ్మకమైన మార్గంలో నడిపిస్తూ ఆయన నిత్యత్వంలోకి వరకు తీసుకొని వెళ్లే వరకు ఆయన అలు పెరగకుండా మన కొరకై నిలబడి నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భయపడక ముందుకు కొనసాగుదాం. మన ఆనందాన్ని హరించువాడు, దొంగిలించువాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అట్టి నమ్మకమైన, స్థిరమైన, ఆనందమైన జీవితాన్ని, తృప్తికరమైన బ్రతుకును, దయను మనపైన వర్షింపజేస్తూ కొనసాగింపజేసే యేసయ్య మన వెంట తోడుగా నమ్మకంగా నడిపిస్తున్నాడు. అట్టి యేసయ్యను కలిగి మన బ్రతుకులో నిబ్బరముగా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, క్షణకాలము నీ కోపం ఉంటుంది, మమ్మల్ని సరిచేసేది ఆ మాట. నాయన, నీ కోపము మమ్మల్ని సరైన మార్గంలోకి నడిపించేది. నీ ప్రియ బిడ్డల కొరకై నా తండ్రి నీ ఆలోచన ఎంతో గొప్పది. దేవా, నీ దయ మా పైన కురిపిస్తూ ఆయుష్కాలం అంతయు మా యొక్క జీవితాల్లో నీ దయను వర్షింపజేస్తూ నా తండ్రి చక్కని దీవెనలను, ఆశీర్వాదాలను అనుగ్రహించి మా పిల్లల తరములను మీరు దీవించే దేవునిగా తోడైనందుకు వేలాది వందనాలు. నాయన, యొక్క వాక్యము ద్వారా బలహీనంగా ఉన్న హృదయాలకు బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దుఃఖ సాగరంలో ఉన్న ప్రతి బిడ్డను మీ యొక్క దయగల చేతికి అప్పచెప్తున్నాను. భవిష్యత్తు కొరకే నా తండ్రి మోసగింపబడ్డ జీవితంలో లేదా నాయన ఇతరుల చేత బాధింపబడ్డ బ్రతుకుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, నా తండ్రి నీ సన్నిధానంలో విరుద్ధంగా లేచే ప్రతి బాణమును విరిచివేయండి. బిడ్డలకు నా తండ్రి దీవెన్ను, ఆశీర్వాదాన్ని మెండుగా అనుగ్రహించి నీ కాపుదల్లో ఆయుష్కాలమంతయు నీ దయలో బ్రతికే జీవితంగా స్థిరపరచండి. ఈ యొక్క వాక్యము ద్వారా బలపరచబడుతున్న ప్రతి బిడ్డను నీ దీవెనతో నింపి ఈ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని బలపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.